హాయ్ అందరికీ నమస్కారం. నేను రవిరావు, సేల్స్ కోచ్. నేను సేల్స్ ప్రొఫెషనల్స్ మరియు సేల్స్లో పనిచేసే ఉద్యోగులకు శిక్షణ ఇస్తాను. ఈ వీడియో తమ అమ్మకాల లక్ష్యాలను చేరుకోలేక తమ ఉద్యోగంలో ఇబ్బంది పడుతున్న సేల్స్ ప్రొఫెషనల్ కొరకు మాత్రమే. మీరు ఈ వీడియోతో మీ అమ్మకాల లక్ష్యాన్ని ఎలా పొందవచ్చు, ఉద్యోగంలో మరియు జీవితంలో ఎలా ఆనందంగా మరియు ప్రశాంతతతో జీవించవచ్చు తెలుసుకుందాం. సేల్స్ ప్రొఫెషనల్ యొక్క మెయిన్ ప్రాబ్లమ్స్: లక్ష్యాల స్పష్టత లేకపోవడం, నైపుణ్యాలు లేకపోవడం, పని ఒత్తిడి, సమయాభావం, ప్రియమైన వారితో గడపలేకపోవడం, వృత్తిపరమైన రాజకీయాలతో జట్టు బాగా లేకపోవడం, మంచి టీం లీడర్ లేకపోవడం, మార్పులు, తిరస్కరణలు ఎట్సెట్రా. నేను మీకిచ్చే హామీ, మీరు 45 రోజుల్లోపు పనితీరు మరియు నైపుణ్యాలలో మెరుగుదలను చూడకపోతే మీరు నేర్చుకునే వరకు నేను మీతో కలిసి పనిచేస్తాను. నిజానికి ఈ వీడియో ద్వారా గొప్పగా విలువను అందించబోతున్నందున మీరు శ్రద్ధ వహించాలని, వీడియోను జాగ్రత్తగా వినమని కోరుతున్నాను. మీరు ఈ వీడియోను చివరి వరకు చూస్తే మీకు ఉచిత బోనస్ లభిస్తుంది. నా స్టోరీ మీకు చెప్పదలుచుకున్నాను. నేను రవిరావు, MBA, సేల్స్లో 30 సంవత్సరాల పైబడిన అనుభవంతో పాటు 6 విజయవంతమైన స్టార్టప్లను ప్రారంభించాను. నేను ఒక రచయిత మరియు సర్టిఫైడ్ కోచ్. మై జర్నీ: నేను ఇబ్బంది పడుతున్న రోజులవి. ప్రియమైన వారితో మరియు తల్లిదండ్రులతో సమయం గడపలేకపోవడంతో ఇదంతా ప్రారంభమైంది. నా వ్యాపారం, అమ్మకాలు, కార్యాచరణలతో చాలా ఒత్తిడికి గురవుతున్నాను. అమ్మకాలపై సృజనాత్మకంగా పనిచేయలేకపోతున్నాను మరియు నా ఉద్యోగులకు స్ఫూర్తి నింపలేకపోతున్న రోజులవి. ఈ సమయంలో మా మామగారి రూపంలో ఒక గురువు నా జీవితంలోకి వచ్చాడు. వారి ద్వారా బహుళ వ్యక్తిత్వ వికాసానికి మరియు ఆధ్యాత్మికంగా ఎదగడానికి స్వీయ ఆవిష్కరణను ప్రారంభించాను. సాఫ్ట్ స్కిల్స్ మరియు లైఫ్ స్కిల్స్ అవసరాన్ని తెలుసుకున్నాను. ఆలోచన యొక్క స్పష్టత, సరైన ప్రణాళిక, అడ్డంకులను దశల వారీగా అధిగమించగలగడం కీలకమని నేను తెలుసుకున్నాను. ఇవన్నీ నా పనితీరు మరియు చర్యను మెరుగుపరచడంలో సహాయపడ్డాయి. నేను మార్పులను కనుగొనడం ప్రారంభించాను మరియు నా వృత్తిపరమైన మరియు వ్యక్తిగత రంగాలలో సామరస్యాన్ని కనుగొన్నాను. నేను సుమారుగా 400 మంది విక్రయ నిపుణులకు సహాయం చేశాను. అందులో చాలామంది సక్సెస్ఫుల్గా ఉన్నారు. కొంతమంది స్వతంత్ర వ్యాపార యజమానులుగా మారారు. నాతో పనిచేసిన వ్యక్తుల యొక్క కొన్ని విజయగాథలను నేను మీతో పంచుకుంటాను. మిస్టర్ బి శ్రీనివాసరావు ఒక సేల్స్ ప్రొఫెషనల్ నుండి స్వతంత్ర వ్యాపారవేత్త వరకు ప్రతి నెల కోట్లలో వ్యాపారం చేస్తున్నారు. శ్రీ శ్రీనివాస ట్రేడింగ్ కంపెనీ సేల్స్ మేనేజర్ నుండి శ్రీ శ్రీనివాస ఏజెన్సీస్ ప్రమోటర్గా భారతదేశంలోని కొన్ని రాష్ట్రాలకు సిమెంట్ వ్యాపారాన్ని విస్తరించడం గొప్ప స్ఫూర్తిదాయకమైన విజయం. ఇది సరైన లక్ష్యాలు మరియు కష్టపడి పనిచేయాలనే సంకల్పంతో వస్తుంది. రెండో పర్సన్గా శ్రీ ఎం ధరంపాల్ రెడ్డి, న్యాయవాది వృత్తి నుండి సుమారు 10 కోట్ల వార్షిక టర్నోవర్ కలిగిన వ్యాపారవేత్తగా శ్రీనివాస ఆటోమోటివ్స్ పేరుతో తెలంగాణలోని సిద్దిపేటలో ద్విచక్ర వాహన షోరూమ్ విజయవంతంగా నిర్వహిస్తున్నారు. దిస్ షోస్ స్కిల్స్ ఆర్ ఇంపార్టెంట్, నాట్ డిగ్రీస్. ఇట్ ఈస్ కాంబినేషన్ ఆఫ్ బోత్ దట్ విల్ టేక్ one into బిగ్గర్ సక్సెస్. నెంబర్ 3, ఎన్ ఆంజనేయులు ఎక్కువ చదువుకోని నేపథ్యం ఉన్నప్పటికీ సేల్స్ పర్సన్ నుండి హైదరాబాద్లోని చెంగిచెర్లలో సిమెంట్ బిజినెస్ ఓనర్గా అతను డెవలప్ అయిన తీరు, డిగ్రీలు కాదు అంకిత భావం మరియు నైపుణ్యాలు ముఖ్యమని అతను ప్రూవ్ చేశాడు. స్కిల్స్ ఆర్ న్యూ రిచెస్ టు లైఫ్ అని అతన్ని చూస్తే నాకు అనిపిస్తుంది. కొన్ని విజయ రహస్యాలు నేను ఇప్పుడు మీతో పంచుకుంటాను. మీరు మీ కలలను కేవలం కోరికలుగా చూస్తున్నారా? అలా అయితే లక్ష్యాలు కలలను ఎలా రియాలిటీగా మారుస్తాయో తెలుసుకుందాం. 2, డిగ్రీలు మిమ్మల్ని అగ్రస్థానానికి తీసుకెళ్ళలేదా?
సాఫ్ట్ స్కిల్స్ ఒక వ్యక్తిని అసాధారణంగా మారడానికి, హార్డ్ స్కిల్స్ కలయికతో మిమ్మల్ని అగ్రస్థానానికి తీసుకెళ్తుంది. ఇది కూడా తెలుసుకుందాం. 3, పోటీ బయట నుంచి కాదు, లోపలి నుండే. పోటీ మీ నుంచి మీకే, పోటీ ఇతరులతో కాదు. ఇది మీరు తెలుసుకున్నప్పుడు మిమ్మల్ని, మీ సక్సెస్ని ఎవ్వరూ ఆపలేరు. 4, ఒక సాధారణ మనిషి నుండి అసాధారణమైన వ్యక్తిగా మారవచ్చు బుద్ధిపూర్వక అభ్యాసాలతో, మైండ్ఫుల్నెస్ ప్రాక్టీసెస్తో. ఇది సాధ్యమే. దీని గురించి కూడా మనం ముందు ఎగ్జాంపుల్స్తో తెలుసుకుందాం. స్పష్టమైన లక్ష్యాల గురించి, లక్ష్యాల యొక్క ఉపయోగాల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. కోరుకున్న ఫలితాలను సమర్థవంతంగా సాధించడానికి లక్ష్యాలు మనకు సపోర్ట్ చేస్తాయి. మీ సమయాన్ని మెరుగ్గా నిర్వహించవచ్చు మరియు మీ పురోగతిని ట్రాక్ చేయవచ్చు. ఇది శీఘ్ర విజయాలకు దారితీస్తుంది. లక్ష్యాలు లేకుండా జీవించడం అనేది జీవితంలో ఒక పెద్ద సమస్య. దీన్ని ఎలా ఓవర్కమ్ కావాలి? ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. జాన్ అని ఒక MBA పోస్ట్ గ్రాడ్యుయేట్ నిర్దిష్ట లక్ష్యాలు లేకుండా అతను ఒక ఉద్యోగం ప్రారంభించి అది నచ్చక మరొక ఉద్యోగం అలా మారుతూ ఉన్నాడు. అసంపూర్తితో ఉన్నాడు. అతను సంతోషంగా లేడు, ప్రేరణ పొందటం లేదు. అతనికి ఏమి కావాలో జీవితంలో స్పష్టమైన దృక్పథం లేకుండా కూరుకుపోయినట్లు భావిస్తాడు. పరిష్కారం లక్ష్యాలను నిర్దేశించుకోవడం మరియు చేరుకోవడం. జాన్ తన కెరియర్లో, వ్యక్తిగత జీవితం మరియు ఆరోగ్యంలో లక్ష్యాలను గుర్తించడం ప్రారంభించాడు. వాటిని చిన్న చిన్న పనులుగా విడగొట్టాడు మరియు గడువులను నిర్దేశించుకున్నాడు. అతను 5 ఏళ్లలో మార్కెటింగ్ మేనేజర్గా మారాలని, వచ్చే ఏడాది మ్యారథాన్లో పాల్గొనాలని మరియు అతని కుటుంబ సభ్యులు, స్నేహితులు బలమైన సంబంధాలను ఏర్పరచుకోవాలని కోరుకున్నాడు. అతను మార్కెటింగ్ కోర్సులు చేయడం ప్రారంభించాడు. పరిశ్రమలో నిపుణులతో నెట్వర్కింగ్ చేయడం ప్రారంభించాడు. వృద్ధి అవకాశాలతో ఉద్యోగాన్ని పొందాడు. అతను మ్యారథాన్ కోసం శిక్షణ తీసుకోవడం ప్రారంభించాడు. అది అతని ఫిట్నెస్ మరియు క్రమశిక్షణను మెరుగుపరిచింది. కుటుంబం మరియు స్నేహితుల ద్వారా అతను అర్థవంతమైన రిలేషన్స్ పునర్నిర్మించాడు. అతను తన సంపాదనలో 5% నిరుపేదల కోసం ఖర్చు చేయడం ప్రారంభించాడు. మనకు లక్ష్యాల ద్వారా ఎలాంటి ఆపర్చునిటీ, ఎలాంటి రిజల్ట్ వస్తుందో ఇప్పుడు చూడండి. లక్ష్యాలు కలిగి ఉండటం అవకాశాల ప్రపంచాన్ని తెరిచింది. జాన్ ఎలాంటి పని చేయాలో అర్థం కాని వాడు ఈరోజు గ్రోత్ ఉండే ఉద్యోగంలోకి వచ్చాడు. స్పష్టమైన లక్ష్యాలతో నిర్ణయాలను తీసుకోగలుగుతున్నాడు. ప్రేరణతో పనిచేస్తూ రిలేషన్ బిల్డ్ చేసుకున్నాడు. హెల్త్, ఫిట్నెస్ ఇంప్రూవ్ చేసుకున్నాడు. అలాగే ఇతరులకు సహాయం చేసే స్టేజ్కు వచ్చాడు. సో ప్రేరణతో అవకాశాలను చేజింకించుకోవచ్చు. స్పష్టమైన లక్ష్యాలతో నిర్ణయాలు తీసుకోవచ్చు. ప్రేరణతో అవకాశాలను ఛేదించుకోవచ్చు అనే దానికి జాన్ ఒక గొప్ప ఉదాహరణ. సో మనం కూడా ఇలాంటి ప్లానింగ్తో ముందుకెళ్తే సక్సెస్ తప్పకుండా మనతో వస్తుంది. హార్డ్ వర్క్ ఎంత చేస్తున్నామని కాదు, హార్డ్ వర్క్తో పాటు గోల్స్, ప్లానింగ్, స్మార్ట్ వర్క్, చేంజ్ యాక్సెప్టెన్స్ ఇలాంటివన్నీ మనం నేర్చుకుంటూ ప్రేరణతో ముందుకు సాగాలి. ఇక్కడ నేను మీకు 2 గొప్ప వ్యక్తుల ఉదాహరణలు, వారికి గోల్స్ వలన ఎలా సక్సెస్ అందిందో చెప్తాను. బ్రయన్ ట్రేసీ అని ఒక సేల్స్ ట్రైనర్, ఒక చిన్న కార్మికుడి నుండి ప్రఖ్యాత సేల్స్ ట్రైనర్ మరియు మోటివేషనల్ స్పీకర్గా ప్రపంచంలోనే ప్రసిద్ధి చెందిన వ్యక్తిగా ఎదిగాడు. అతను కొన్ని లక్షల మందికి ట్రైనింగ్ ఇచ్చాడు. 55 కంట్రీస్లోకి వెళ్ళి అతను తన ట్రైనింగ్ని ఇతరులకు ఇవ్వగలిగాడు. అతను ఎప్పుడు లక్ష్యాలు అవకాశాల ప్రపంచాన్ని తెరుస్తాయని చెప్తాడు. ఇది మనకు ఒక గొప్ప ఎగ్జాంపుల్. వారి చరిత్రను చదవండి, దాన్ని మోటివేషన్గా తీసుకోమని నేను మీకు చెప్తున్నాను, కోరుకుంటున్నాను. ఇంకొక ఎగ్జాంపుల్ టోనీ రాబిన్సన్. వీరు లక్ష్యాలను నిర్దేశించడం సాధ్యం కానివి సాధించడానికి మొదటి అడుగు అని చెప్పారు. అంటే సెట్టింగ్ గోల్స్ ఈజ్ ఫస్ట్ స్టెప్ ఇన్ టర్నింగ్ ద ఇన్విజిబుల్ ఇంటూ విజిబుల్ అని టోనీ రాబిన్సన్ ప్రఖ్యాత కోచ్
ప్రపంచంలోనే నెంబర్ 1 కోచ్ చెప్పారు. దీన్ని మీరు ఒక ఇన్స్పిరేషన్గా ఎగ్జాంపుల్గా తీసుకొని గోల్స్ని క్రియేట్ చేసుకొని ముందుకెళ్ళాలని కోరుతున్నాను. వీరు 55 కంట్రీల్లో 50 లక్షల పైబడి వారికి ట్రైనింగ్ ఇచ్చారు. అలాగే అమెరికా అధ్యక్షునికి, ఇతర సెలబ్రిటీస్, అథ్లెట్స్, సినీ యాక్టర్స్కు చాలా మందికి ట్రైనింగ్ చేశారు. ఇలాంటి వారిని మనం ఇన్స్పిరేషన్ తీసుకొని లక్ష్యాల యొక్క ఇంపార్టెన్స్ తెలుసుకోవాలి. మన విజయానికి సీక్రెట్స్లో 2 విద్యా డిగ్రీలు మాత్రమే మిమ్మల్ని ఉన్నత స్థాయికి తీసుకెళ్ళలేవు. అవును, విద్య డిగ్రీలు మనని ఏదైనా ఉద్యోగంలో, బిజినెస్లో ఆర్ ఎక్కడైనా ఎలిజిబిలిటీస్లో ముందుకెళ్లేందుకు మాత్రమే సహాయపడతాయి. డిగ్రీలు మరియు సర్టిఫికేషన్ల వంటి కఠినమైన నైపుణ్యాలను సంపాదించడానికి మనం 15 నుండి 20 సంవత్సరాలు పెట్టుబడి పెడుతుండగా సాఫ్ట్ స్కిల్స్ మెరుగుపరచడానికి సరియైన ప్రయత్నాలు మనం చేయటం లేదు. దురదృష్టవశాత్తు చాలా మంది వీటిని అభివృద్ధి చేయడానికి కష్టపడతారు. సాఫ్ట్ మరియు హార్డ్ స్కిల్స్ రెండింటినీ కలిపినప్పుడు ఒక వ్యక్తి మరింత సమర్థవంతంగా మరియు డైనమిక్గా మారుతాడు. ఈ నాణ్యత ముఖ్యంగా సేల్స్ ప్రొఫెషనల్కు ఎంతో సక్సెస్ఫుల్గా తీర్చిదిద్దడానికి ఉపయోగపడుతుంది. టుడే స్కిల్స్ ఆర్ న్యూ రిచెస్ టు లైఫ్. ప్రూఫ్. సాఫ్ట్ స్కిల్ నేర్చుకోవడానికి మనం తగినంత దృష్టి పెట్టాలి. ఇది మన కెరియర్ని తదుపరి స్థాయికి మలుస్తుంది మరియు మన కలల లక్ష్యాల్ని చేరుకోవడంలో సహాయపడుతుంది. కమ్యూనికేషన్, ఎమోషనల్ ఇంటెలిజెన్స్, టీమ్ వర్క్, నాయకత్వం, అనుకూలత మరియు సమయ నిర్వహణ మొదలైనవి సేల్స్ నిపుణులకు చాలా కీలకమైన సాఫ్ట్ స్కిల్స్. దీనివల్ల సాఫ్ట్ స్కిల్ వల్ల మనకు పొందే లాభం. బలమైన సాఫ్ట్ స్కిల్స్ సేల్స్ ప్రొఫెషనల్స్కు వారి పరస్పర చర్యలను, యాక్షన్స్ను మరియు కస్టమర్లతో సత్సంబంధాలు, రిలేషన్స్ మెరుగుపరిచేందుకు సహాయపడతాయి. పర్యవసానంగా ఈ నైపుణ్యాలు కలిగి ఉండటం చాలా ప్రభావం చూపుతుంది. నైపుణ్యాలు జీవితానికి కొత్త సంపదలు. డిగ్రీలు వృత్తిలో ప్రవేశించడాన్ని సులభతరం చేస్తున్నప్పటికీ సాఫ్ట్ స్కిల్స్ వ్యక్తుల విజయ శిఖరాగ్రానికి చేరుస్తాయి. దీనికి ఎగ్జాంపుల్ ధీరుభాయ్ అంబానీ అండ్ గౌతమ్ అదానీ. దే ఆర్ ద గ్రేటెస్ట్ ఎగ్జాంపుల్స్ హూ డజంట్ హ్యావ్ గ్రేట్ ఎడ్యుకేషన్, బట్ వారిలో ఉన్న సాఫ్ట్ స్కిల్స్ని సానబెట్టి గొప్ప వ్యక్తులుగా, గొప్ప ఇండస్ట్రియల్ ఎస్టేట్గా ఎదిగిన వైనం మనందరికీ తెలుసు. 3వ సీక్రెట్. పోటీ బయట నుంచి కాదు, లోపలి నుండే. అంటే పోటీ ఇతరులతో కాదు, మన నుండి మనకే, మనలో మనకే. ఇలాంటి విషయాన్ని మనం కరెక్ట్ అని భావించినప్పుడు వారి విజయాన్ని ఎవరు ఆపలేరు. టాటా, బిర్లాలు, రిలయన్స్, ఎల్ఎన్టీ, మహీంద్రా అండ్ మహీంద్రా మొదలైన కార్పొరేట్ సంస్థలు భారతదేశం అంతటా విస్తరించి వ్యాపారం సాగిస్తున్నప్పుడు గుజరాత్ లోని ఒక యంగ్ పర్సన్, కాలేజ్ డ్రాప్ అవుట్ అయిన గౌతమ్ అదానీ 1981లో ముంబై చేరుకున్నాడు. చిన్న వజ్రాల వ్యాపారంలో ప్రవేశించి భారతదేశంలోని అగ్రగామి కార్పొరేట్ సంస్థల్లో ఒకటిగా అతని వ్యాపార సామ్రాజ్యాన్ని పెంచాడు. అతని వ్యాపార సామ్రాజ్యం ప్రపంచంలోని 50కి పైగా దేశాలలో ఈరోజు విస్తరించి ఉంది. ఎప్పుడైతే మనం గౌతమ్ అదానీ గారి గురించి తెలుసుకున్నప్పుడు పోటీ అతను ఇతరుల నుండి అని భావించి పెద్ద పెద్ద కంపెనీల గురించి ఆలోచించి ఉంటే అతను ఏమీ సాధించలేకపోయేవారు. తన మీద నమ్మారు. తన కెపాసిటీ, తన ఆలోచన, తన క్లారిటీ, తన విజన్, తన హార్డ్ వర్కింగ్, వీటిని నమ్మి ఆ కార్పొరేటర్లు అందరినీ మించుకుంటూ ఈరోజు ఇండియాలోనే 1 and 2లో ఉండడం, ప్రపంచంలోనే అగ్రగామిగా ఎదగడం మనకెంతో స్ఫూర్తిదాయకం. దీన్ని మనం తప్పకుండా అనుసరించవలసి ఉంటుంది. ఇప్పుడు మనం ఇంకొక సీక్రెట్ని తెలుసుకుందాం. ఒక సాధారణ మనిషి నుండి అసాధారణమైన వ్యక్తిగా మారవచ్చు బుద్ధిపూర్వక అభ్యాసాలతో. అంటే మన మైండ్ఫుల్నెస్ ప్రాక్టీసెస్ తోటి ఒక సాధారణంగా ఉండే పర్సన్ నుండి కూడా ఎక్స్ట్రాడినరీ పర్సన్గా మారవచ్చు. నిజమేనా? ఎస్, ఇది నిజమే. ఆరోగ్యమే సంపద అని మన అందరికీ తెలుసు. కానీ పోటీతత్వ ప్రపంచంలో మనకున్న ఛాలెంజెస్లో విజయం సాధించడం అనేది కేవలం కష్టపడి పనిచేయడమే కాదు. చాలామంది శారీరక మరియు మానసిక ఆరోగ్యాన్ని సమతుల్యం చేయడానికి, సమయాన్ని, మొత్తం జీవిత నాణ్యత మెరుగుపరచడానికి ఫిట్నెస్ అండ్ మైండ్ఫుల్నెస్ పద్ధతులు
చేర్చడం నేర్చుకోవడం చాలా అవసరం. దీనికి ఒక సొల్యూషన్ గా యోగా, శ్వాస పద్ధతులు మరియు ధ్యానంతో సహా మైండ్ఫుల్నెస్ అభ్యాసాలు, తగిన ఫిట్నెస్ తో క్లారిటీ అండ్ విజన్ విల్ హెల్ప్ ఇన్ మానసిక మరియు శారీరక బలాన్ని మెరుగుపరిచేందుకు. ఇది వారిలో ప్రేరణ కొనసాగించడానికి సహాయపడుతుంది. అదనంగా శారీరక బలం అధిక శక్తి స్థాయిలను ప్రోత్సహిస్తుంది. అవకాశం శారీరకంగా మరియు మానసికంగా దృఢంగా ఉండడం విశ్వాసాన్ని పెంచుతుంది. వ్యాపారంలోనే కాకుండా జీవితంలో కూడా విజయానికి ఇది ఒక కీలక అంశం. ఎప్పుడైతే మీలో ఎనర్జీ పెరుగుతుందో మీలో స్ట్రెస్ తగ్గుతుంది. ఛాలెంజెస్ని మీరు మెరుగ్గా ఎదుర్కోగలుగుతారు. ఎలాంటి పరిస్థితుల్లోనైనా మీరు కష్టపడి ముందుకు సాగి విజయం సాధిస్తారు. ఇప్పటి వరకు మనం నేర్చుకున్నవి మీరు మీ కలలను లక్ష్యాల ద్వారా ఎలా మార్చవచ్చో తెలుసుకున్నాము. 2, డిగ్రీలు మిమ్మల్ని అగ్రస్థానానికి తీసుకెళ్తాయి. ఎప్పుడైతే మనం సాఫ్ట్ స్కిల్స్ ని కూడా మన హార్డ్ స్కిల్స్ తో మార్చుకొని అసాధారణమైన వ్యక్తులుగా మారినప్పుడు మనం అగ్రస్థానానికి వెళ్లేందుకు అన్ని తలుపులు తెరుచుకునే ఉంటాయి. పోటీ బయట నుంచి కాదు, లోపల నుంచి. ఇది మనం గౌతమ్ అదానీ ఎక్స్పీరియన్స్. అండ్ ఆ కాంపిటీషన్ లో అతను ఒక దిగ్గజ కార్పొరేట్ సంస్థగా, ఇండియాలోనే వన్ ఆఫ్ ది రిచెస్ట్ మ్యాన్ గా, ప్రపంచంలోనే వన్ ఆఫ్ ది రిచెస్ట్ మ్యాన్ గా ఎదిగిన తీరు ద్వారా మనం పోటీ బయట నుంచి లోపల నుంచి కాదు అని తెలుసుకున్నాం. అలాగే ఒక సాధారణ మనిషి నుండి అసాధారణమైన వ్యక్తిగా మారవచ్చు విత్ అవర్ ఫిట్నెస్, యోగా, ప్రాణాయామ, మెడిటేషన్ అండ్ బీయింగ్ ఇన్ ప్రజెంట్. ఇలాంటి బుద్ధిపూర్వక మైండ్ఫుల్నెస్ ప్రాక్టీసెస్ తో వీ కెన్ అచీవ్ ఎవ్రీథింగ్ అండ్ ఎనీథింగ్ అని మనం తెలుసుకున్నాము. ఇప్పుడు మీకు 2 ఎంపికలు ఇక్కడ ఉన్నాయి. మీరు అభ్యాసాన్ని నేను చెప్పిన ఎగ్జాంపుల్స్ ద్వారా ప్రారంభించవచ్చు. ఫలితాలు పొందడానికి కొంత సమయం పడుతుంది. నేర్చుకునే అప్పుడు ఒత్తిడి కూడా మీతో ఉంటుంది. ఫ్రెండ్స్, నేను ఇప్పటి వరకు నా గురించి అలాగే 4 సక్సెస్ స్టోరీస్ చెప్పాను. ఇప్పుడు మీరు సక్సెస్ కావాలంటే మీరు అభ్యాసాన్ని ప్రారంభించవచ్చు. ఫలితాలు పొందడానికి కొద్దిగా సమయం పడుతుంది, ఒత్తిడి కూడా ఉంటుంది. ఎందుకంటే నేను వీటన్నిటినీ నేర్చుకోవడం కొరకు కొన్ని సంవత్సరాలు కష్టపడ్డాను. 2వ ఎంపిక నాలాంటి కోచ్ ఆర్ నిపుణుడు, కొన్ని సంవత్సరాల ఎక్స్పీరియన్స్తో ప్రతి ఒక్కటి అనుభవం ద్వారా చూసి నేర్చుకొని వచ్చిన వారితో మీరు వేగంగా, సమర్థవంతంగా నేర్చుకోవచ్చు మరియు ప్రయోగాత్మక సమయాన్ని ఎంతో ఆదాయం చేయడంలో సహాయపడుతుంది. దశ 1, మీరు జీవితంలో ఎక్కడ ఉన్నారో మరియు మీరు జీవితంలో ఎక్కడికి చేరుకోవడానికి ప్రయత్నిస్తున్నారో తెలుసుకోవడం, సమర్థవంతమైన వ్యూహాలు మరియు లక్ష్యాలను మీ ప్యాషన్ని కూడా కలిపి అభివృద్ధి చేయడం, సవాళ్లను అవకాశాలుగా మార్చడం ఫస్ట్ స్టెప్ ఇన్ అవర్ ట్రైనింగ్. అమ్మకాల లక్ష్యాలను చేరుకోవడానికి మనం గోల్స్తో పాటు యాక్షన్ ప్లాన్ అని కూడా టైం బౌండ్తో రూపొందించుకోవాలి. దానికి స్మార్ట్ గోల్స్ గురించి కూడా మేము వివరణ ఇస్తాం. 2వ దశ పర్సనలైజ్డ్ కోచింగ్ మరియు వైవిధ్యం కలిగించే నైపుణ్యాలను మెరుగుపరచడం. ఇక్కడ మీరు మీ అతిపెద్ద సవాల్ను తీసుకురావచ్చు మరియు వాటిలో నైపుణ్యం సాధించడానికి మార్గాలు అడగవచ్చు. మనం వ్యక్తిత్వం యొక్క ప్రాథమిక అంశాలు, మానసిక స్థితి మరియు నైపుణ్యాలు, వ్యక్తిగత శ్రేయస్సు, ఆరోగ్యం, వీటన్నిటి కోసం పనిచేస్తాము. ప్రతి అడుగులోనూ మేము మీకు సహాయపడతాము. కాబట్టి మీరు స్వంతగా అన్నిటినీ నేర్చుకోవాల్సిన అవసరం లేదు. ఎలాంటి ఇబ్బందులున్నా మీకు నేర్పించి పంపించే బాధ్యత మాది. 3వ దశ మనందరికీ తెలిసినట్టుగా ఆరోగ్యం గొప్ప సంపద. మనం సంపూర్ణ శారీరక మరియు మానసిక శ్రేయస్సుకు ప్రాధాన్యత ఇవ్వాలి. ఎంత విజయం సాధించినా, ఎంత సక్సెస్ అయినా, మనం అనుకున్న ఫీల్డ్లో, సేల్స్, ఎనీ ఫీల్డ్లో అయినా ఎంత సక్సెస్ సాధించినా మనం మన ఆరోగ్యాన్ని నిలుపుకున్నప్పుడు ఆ సంతోషం మనతో ఉండదు, ఆ ఆహ్లాదం మనతో ఉండదు. సో మనం
తెలుసుకోవలసినది. సో మనం అమ్మకాలలో కీలక పాత్ర ఎలా అయితే తెలుసుకున్నామో, మన ఆరోగ్యం, పోషకాహారం మరియు ఫిట్నెస్ యొక్క ప్రాముఖ్యతను తెలుసుకోవడానికి మనం వర్క్ చేస్తాము. ఈ పరివర్తన వృత్తి జీవితాన్ని కాకుండా వ్యక్తిగత జీవితాన్ని కూడా సుసంపన్నం చేస్తుంది, జీవితాన్ని ఒక వేదికగా చేస్తుంది. మనందరికీ తెలిసినట్లుగా ఆరోగ్యం గొప్ప సంపద. మనం సంపూర్ణంగా శారీరకంగా మరియు మానసికంగా కోఆర్డినేషన్ ఉంచుకోవాలి. విజయాన్ని సాధించడం ఎంత ముఖ్యమో ఆరోగ్యంగా సంతోషంగా ఉండడం అంతే ముఖ్యం. సో దాని గురించి మేము ఈ కోర్సుల్లో మీకు మైండ్ఫుల్నెస్, మెడిటేషన్, ప్రాణాయామ, యోగా గురించి, అలాగే మీరు తీసుకునే డైట్ గురించి కూడా గైడెన్స్ ఇస్తాము. దాని వలన మీరు మీ జీవితంలో ఆరోగ్యాన్ని సమతుల్యం చేసుకుంటూ మైండ్ బాడీ కోఆర్డినేషన్తో ఉన్నతంగా ఇన్స్పైర్ అవుతూ ముందుకు వెళ్ళగలుగుతారు. ఇది మీ జీవితాన్ని, బిజినెస్నే కాకుండా, ఇది మీ వృత్తి జీవితాన్ని మాత్రమే కాకుండా వ్యక్తిగత జీవితాన్ని కూడా సుసంపన్నం చేస్తుంది. జీవితం ఒక వేడుక అవుతుంది. మీరు మీ గురించి అర్థం చేసుకోవడానికి, జీవితంలో ముందుకెళ్ళడానికి, అలాగే సంతోషమైన జీవితాన్ని గడపడానికి అప్గ్రేడేషన్ కోసం కార్యాచరణ ప్రణాళికలు చాలా ముఖ్యం. వీటిని అమలు చేయడానికి 4 నుండి 6 వారాల ట్రైనింగ్ చాలా ఇంపార్టెంట్. ఈ కాలుకు నేను మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. ఇది మీరు మిమ్మల్ని మెరుగైన గొప్ప సేల్స్ ప్రొఫెషనల్గా మారడానికి, వ్యక్తిగత మరియు బృంద లక్ష్యాలను సాధించడానికి సహాయం చేస్తుంది. మీరు పవర్ హౌస్లా పనిచేయడానికి రాబోయే 5 రోజుల్లో నేను మీతో మాట్లాడడానికి మరియు నేను మీకు సహాయం చేయగలనా అని నేను తెలుసుకోవడానికి సమయాన్ని కేటాయిస్తాను. మీ ఉచిత క్లారిటీ సెషన్ని ఇప్పుడే బుక్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఇది కేవలం సేల్స్ ప్రొఫెషనల్స్, ఉద్యోగులు, స్మాల్ బిజినెస్ ఓనర్స్కు మాత్రమే. ఎవరికైతే లక్ష్యాల ఒత్తిడి, తీవ్రమైన పని ఒత్తిడి, పని జీవిత సమతుల్యత, వర్క్ లైఫ్ బ్యాలెన్స్తో ఆర్ ప్రియమైన వారితో టైం స్పెండ్ చేయడానికి సమయం లేక, మార్కెట్లో మార్పులు, తిరస్కరణలు, పనితీరుల ఇబ్బంది, కమ్యూనికేషన్ లేదా ఇతర సాఫ్ట్ స్కిల్స్తో సవాళ్లను ఎదుర్కొంటున్న వారికి మాత్రమే ఈ కోచింగ్. ఇప్పుడున్న పొజిషన్తో బాధపడుతున్నారా? మీ బృంద సభ్యులతో ఇబ్బంది పడుతున్నారా? సేల్స్ నిపుణులు గైడెన్స్ సరిగా లేక ఆర్ ఎనీ ఇతర సేల్స్ సవాళ్లతో ఇబ్బంది పడుతున్నారా? ఫ్రెండ్స్, ఈ ఉచిత కాల్లో మీరు ఏమి పొందుతారు? మీరు ప్రస్తుతం ఉన్న విక్రయ సవాళ్లను అంచనా వేయడానికి, మీరు ఈ సేల్స్ యాక్సిలరేటర్ ఫ్రేమ్వర్క్ ఆధారంగా వ్యక్తీకరించిన రోడ్ మ్యాప్ని తెలుసుకోవడానికి మరియు మేము వివరించడానికి, మీరు వెంటనే అమలు చేయగలిగే యాక్షన్ ఏముంది, తీసుకోవలసిన యాక్షన్ ప్లాన్ని దశల వారీగా తెలుపుతాము. మీ సందేహాలను నివృత్తి చేయడానికి, ఏవైనా ప్రశ్నలకు సమాధానాలు పొందడానికి, ఆ క్వశ్చన్స్ ఎంత సింపుల్గా ఉన్నా దాన్ని మీరు తెలుసుకోవచ్చు. దాని గురించి మనం జడ్జిమెంట్ పొందకూడదు.